మాకో విషయం చెప్పండి తల్లిగారు. తమరు మా గురించి ఎంతో జాగ్రత్త పడేవారు. కానీ హఠాత్తుగా తమరలా వెళ్ళిపోవడానికి కారణం ఇంతవరకు మాకు అర్థం కాలేదు. రాజాబాబు, ఏ తల్లైనా తన పుత్రుణ్ణి దిక్కు మొక్కు లేకుండా వదిలి వెళ్ళిపోదు. కానీ నేను ఈ రామచంద్రరావు తెలివి తక్కువాడన్న తమ ఉద్దేశం? ఝాన్సీ మహారాజు నేనేం చేయాలో మీరా నాకు చెప్పేది. రాజాబాబు తల్లి తమని చెల్లెలుగా భావించేవారు. అందువల్ల నేను మిమ్మల్ని అంతగా గౌరవించాను. అంత మాత్రం చేత మీరెలా అంటే అలా వింటానని కాదు. మహారాజా, నేను తమరికి చెప్పిన సలహా అది కేవలం ఝాన్సీ మేలుకోరి చెప్పాను. దూర్తులైన ఆంగ్లేయులు సంతానం లేని మహారాజుని ఒక్క క్షణం కూడా సింహాసనంపై కూర్చోనివ్వరు. వాళ్ళకింకొకటి కూడా తెలుసు. దురదృష్టవశాత్తు తమరికి ఝాన్సీకి ఒక వారసునిచ్చే యోగ్యత కూడా లేదని. ఇక ఆపు. ఇంతవరకు మీరు నాలోని అవగుణాలని ఎత్తి చూపించారు. ఇప్పుడు మా అన్నయ్య గారి అబ్బాయిని కూడా కించపరుస్తున్నారా? ఎప్పుడు చూసినా ఆ గంగాధరరావే మీకు గొప్ప. తమకు నేనేం కానా? మీరే తన కన్న తల్లి అనుకుంటున్నారా? తక్షణం వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఈ క్షణం నుంచి ఈ రాజ్యంలో మీ మొహం కూడా కనిపించకూడదు. తల్లిగారు, ఇక మీ రాజాబాబు మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వడు. నేను వెళ్ళను. రాజాబాబు, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నావని ఇక్కడికొచ్చాక నాకు తెలిసింది. అవును తల్లిగారు, ఝాన్సీకి ఒక వారసుడు కావాలి. ఆ సంగతి నాకు తెలుసు. మణికర్ణిక గురించి చాలా చాలా కథలు విన్నాను నేను. అంతేకాదు, నేను విన్నంతవరకు ఒక గృహిణిగా ఎలా ఉండాలో తనకి నేర్పించలేదు. తను తమరికి కోడలి తల్లిగారు. అవన్నీ తమకంటే బాగా తనకు ఎవరు నేర్పగలరు? తప్పక నేర్పిస్తాను. తల్లిగారి గురించి నాకంతగా బాగా తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు తల్లిగారు మహారాజు గారికి అమ్మలేదనే లోటు తెలియకుండా చూసుకున్నారు. చివరికి ఆవిడ వివాహం కూడా చేసుకోలేదు. ఎంత గొప్పదో! ఆవిడెవరో కన్న పుత్రుడి కోసం తన సంపూర్ణ జీవితాన్ని అంకితం చేశారు. దేవుడి దయ. దీక్షిత్ గారు, ఇక నాకెలాంటి దిగులు లేదు. ఇక మా మనుకి అత్తవారింట్లో తల్లి లేని లోటు తెలిసే అవకాశమే లేదు. ఏమిటలా కన్నార్పకుండా చూస్తున్నారు? ఒక్కసారి అద్దాల మిమ్మల్ని మీరు చూసుకోండి. ఈ పసుపు పారాన్ని రాసింది మీ చేతులకే అయినా వాటి కాంతితో మీ మొహం వెలిగిపోతుంది. చూడండి. నన్ను మాత్రమే చూడకండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. ఇంకెప్పుడు అలా అనకండి మహారాణి గారు. నాలాంటి ఒక సాధారణమైన స్త్రీతో తమని అలా పోల్చుకోవడం మంచిది కాదు. నిజానికి ఇప్పటికీ నేను చేసిన పనికి సిగ్గుపడుతూనే ఉన్నాను. నా మనసులో మీ ముందుకు రాగల ధైర్యం కూడా నాకు లేదు. కానీ ఇక నుంచి నేను తమరికి మహారాజు గారికి గల బంధానికి ఎలాంటి హాని కలగనివ్వను. 2 రోజులే మన నవ్వులు ఆటలు. ఆ తర్వాత ఈవిడ మన అందరికీ వీడ్కోలు చెప్పేస్తుంది. మహారాజా, తమరు ఊరేగింపుతో ఆడపెళ్లి వారి విడిదికి వేయించేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మీ ఆహ్వానం స్వీకరిస్తున్నాం. ధన్యవాదాలు. మూరోపంత్, ఆజ్ఞాపించండి. పెళ్లివారి ఊరేగింపు కంటే ముందు నేను కోడల్నొకసారి చూడాలి. అది మా అదృష్టం. దేవుడా, అంత పసుపు పూస్తున్నారేంటి? ఇంత పసుపు పూస్తారంటే నేను అసలు పెళ్ళే చేసుకోను. నేను నీ పెళ్లి ఝాన్సీలోనే జరిపిస్తాను, బలవంతంగానైనా సరే. చూద్దాంగా. ప్రాచి, ఇప్పుడు కాసుకో.